భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. తెలంగాణ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్లో తనిఖీ చేసి హాస్టల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను చూస్తే తనకు బాధేసిందని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తనను క్షమించాలని విద్యార్థులను ఎమ్మెల్యే కోరారు. ఒక గదిలో 20 మంది విద్యార్థులు ఉంటున్నారని, పాఠశాల అపరిశుభ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాల విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి ఉన్నత విద్యను అందించి గురుకులాలను రోల్ మోడల్గా మారుస్తామని విద్యార్థులకు రాజగోపాల్ రెడ్డి మాటిచ్చారు. రెసిడెన్షియల్ స్కూల్ ఇది. ఇక్కడ చాలా రోజుల నుంచి కొన్ని సమస్యలతోటి పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి దీన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ పర్యటనలో కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్య వైద్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ రాబోయే బడ్జెట్లో కూడా ఈ రెండింటి మీద ఎక్కువ బడ్జెట్ నిధులు కూడా కేటాయిస్తారు. కాబట్టి తప్పకుండా ఈ హాస్టల్లో పిల్లల స్థితిగతులు ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత చాలా బాధాకరంగా అనిపించింది. డెఫినెట్గా దీన్ని ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా గతంలో కస్తూరిబా స్కూల్ పోయినాం, మోడల్ స్కూల్ పోయినప్పుడు కూడా ఇమీడియట్గా కొంచెం యాక్ట్ చేసి కొన్ని ఇమీడియట్ సమస్యలు తీర్చినాం. అదేవిధంగా మన సర్వేల్ రెసిడెన్షియల్లో కూడా కొన్ని సమస్యలు ఉండే, ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ విధంగా మన మునుగోడు నియోజకవర్గంలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో బాలికలు కానీ బాలులు కానీ హాస్టల్లో చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. సరైన డార్మెటరీ లేక, క్లాస్ రూమ్స్ లేక, బాత్రూమ్స్ లేక, ప్లే గ్రౌండ్ కానీ, వాళ్ళకిచ్చే ఏదైతే ఇప్పుడు భోజనానికి పర్ హెడ్ ఇస్తున్నారో అది సరిపోవట్లేదని చెప్పేసి నాణ్యమైన ఆహారం కూడా అందించలేకపోతారు. కాబట్టి తప్పకుండా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ వీళ్ళకు డైనింగ్ మన ఛార్జెస్ ఏదైతే ఉందో, మెస్ ఛార్జెస్ ఏదైతే ఉందో తప్పకుండా ఇంక్రీజ్ చేసి వాళ్ళకు ఒక క్వాలిటీ ఫుడ్ పెట్టించే విధంగా ప్రభుత్వం నుంచి తప్పకుండా